మన స్కూలింగ్ చేస్తున్నప్పుడు. సో స్కూలింగ్ చేస్తున్నప్పుడు జస్ట్ కైండ్ ఆఫ్ ఎక్స్ప్లోర్ థింగ్స్ అండి. ఓకే, అండ్ ఈవినింగ్ అయిన వెంటనే మళ్ళీ కోచింగ్ సెంటర్కి వెళ్తారు, సెపరేట్ కోచింగ్ ఫర్ ఐఐటి అండ్ ఆల్. దట్ ఈస్ డెఫినెట్లీ నాట్ రిక్వైర్డ్ అండి. ఓకే, నేను ఏదో దాన్ని క్రిటిసైజ్ చేయట్లేదు, బట్ ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ అంటున్నా. ఆ టైం మీరు మీ యొక్క పర్సనాలిటీ డెవలప్మెంట్, ఓకే, మోరల్ ఎడ్యుకేషన్, మీ వాల్యూస్ని డెవలప్ చేసుకోవడం, కానీ ఇఫ్ యూ క్యాన్ గెట్ సక్సెస్ అని మీకు కాన్ఫిడెన్స్ ఉంటే ఖచ్చితంగా వెళ్ళి కన్విన్స్ చేయండి. కన్విన్స్ చేస్తే ఒప్పుకొని పేరెంట్స్ ఉంటే ఎవరు ఉండరు. ఒప్పుకోవట్లేదంటే మీరు చేసే కన్విన్సింగ్ ఈజ్ నాట్ కరెక్ట్. బీటెక్ ఫస్ట్ ఇయర్ లైఫ్ అంత బ్యూటిఫుల్ లైఫ్, అంత ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్న లైఫ్ ఎక్కడ ఉండదు. చాలా అనుకోవచ్చు మనకి ఆపర్చునిటీస్ వచ్చేది 4th ఇయర్లో అని చెప్పి, బట్ మీకు రియల్ ఆపర్చునిటీస్ వచ్చేది మీ ఫస్ట్ ఇయర్లో. దట్ ఈస్ వెన్ యూ కెన్ డిస్కవర్ యువర్ సెల్ఫ్. అందరికీ నమస్కారం, నేను మీ వంశీ భవాని. మీలో చాలామంది నన్ను నా యూట్యూబ్ ఛానల్ ద్వారా చూసుంటారు, నా పాడ్కాస్ట్ ద్వారా వినుంటారు. నా గురించి చెప్పుకోవాలంటే నేను ఐఐటి బాంబేలో ఒక ప్రీవియస్ ఇంటర్న్ అవడంతో పాటు ఒక వెబ్ డెవలపర్ని, ఒక ఆండ్రాయిడ్ డెవలపర్ని అండ్ ఒక మెషిన్ లెర్నింగ్ ఎంతూసియాస్ట్ని. నేను మీరు చూస్తున్న వేరియస్ ప్లాట్ఫామ్స్లో ఎడ్యుకేటర్ని కూడా. సో బేసిక్గా నా యొక్క స్టోరీలోకి వెళ్ళిపోతే మా సొంతూరు వచ్చేసి రాజమండ్రి అనమాట. బట్ దెన్ చిన్నప్పటి నుంచి ఎప్పుడూ రాజమండ్రిలో లేను, బికాస్ మా డాడీది ట్రాన్స్ఫరబుల్ జాబ్ అవడం వల్ల చిన్నప్పటి నుంచి ఆల్మోస్ట్ 9th క్లాస్ వరకు నేను మహారాష్ట్రలోనే చదవడం జరిగింది. సో మహారాష్ట్రలోనే డిఫరెంట్ ఏరియాస్లో నా స్కూలింగ్ మొత్తం జరిగిపోయింది. బట్ ఎప్పుడైతే నేను 9th క్లాస్కి వచ్చానో ఆల్మోస్ట్ అప్పుడు మా డాడీకి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయిందనమాట. సో నేను నా 9th, 10th అండ్ ఇంటర్ అనేది హైదరాబాద్లోనే కంప్లీట్ చేశాను. సో ఎప్పుడైతే నేను హైదరాబాద్ వచ్చానో 9th క్లాస్లో, ఎప్పుడైతే ఒక మంచి స్కూల్లో జాయిన్ అవడం అని చెప్పి స్కూల్స్ గురించి విధానం స్టార్ట్ చేశాను, నేను చూసింది ఏంటి అంటే ఏ మంచి స్కూల్ చూసినా, ఓకే, ఏ స్కూల్ గురించి బయట టాక్ ఉంటుంది ఆబ్వియస్లీ మంచి స్కూల్స్ అని చెప్పి, వాటిల్లో అన్నిట్లో కూడా వన్ థింగ్ కామన్ చూశాను. ఆ కామన్ థింగ్ ఏంటి అంటే ఐదర్ ఐఐటి ప్రిపరేషన్ ఆర్ నీట్ ప్రిపరేషన్ ఆర్ సమ్ ఒలింపియాడ్ ప్రిపరేషన్. ఓకే, కానీ నేను ఎవరైతే 9th క్లాస్ వరకు మహారాష్ట్రలో చదివానో నాకు ఐఐటి అనే ఒక కాలేజ్ ఉంటుంది, నీట్ అనే ఒక ఎగ్జామ్ ఉంటుంది, ఓకే, ఇవన్నీ తెలియదు. ఓకే, యాక్చువల్గా 9th వరకు నేను మహారాష్ట్రలో ఉండడం వల్ల యాక్చువల్గా ఐఎమ్ నాట్ షూర్ ఆఫ్ ఇక్కడ ఎలా ఉంటుందని. బట్ దెన్ అక్కడ మాత్రం యాజ్ దెర్ వర్ టూ మెనీ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ చిన్నప్పటి నుంచి. అందువల్లే నేను ఎన్నో ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసేవాడిని. లైక్ నేను ఫస్ట్ క్లాస్ నుంచి ఆల్మోస్ట్ 8th క్లాస్ వరకు, ఈవెన్ 9th క్లాస్లో హైదరాబాద్ వచ్చాక కూడా ప్రతి ఇయర్ నేను రిపబ్లిక్ డే అండ్ ఇండిపెండెన్స్ డేలో మా స్కూల్లో నా యొక్క స్పీచ్ వాజ్ కంపల్సరీ. సో నేను స్పీచ్ కంపల్సరీగా ఇచ్చేవాడిని. సో చిన్నప్పటి నుంచి అందుకే కొంచెం దేశభక్తి ఎక్కువ అండ్ పబ్లిక్ స్పీకింగ్ ఆర్ మాట్లాడడం అనేది కొంచెం ఎక్కువ ఆసక్తి అనమాట. సో మేబీ దానివల్లే ఇవాళ నేను యూట్యూబ్ ఛానల్లో మేబీ బాగా టీచ్ చేయగలుగుతున్నానా ఆర్ ఎల్స్ అదంతా పక్కన పెడితే, బట్ డెఫినెట్గా చిన్నప్పుడు కనుక మీరు మీ యొక్క ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మీద కూడా మీరు దృష్టి పెడితే ఇట్ విల్ డెఫినెట్లీ బీ హెల్ప్ఫుల్. నేను ఏదో స్పీకింగ్ గురించి నేర్చుకోమంటలేదు. ఓకే, సో మనకి స్కూల్స్లో డ్రాయింగ్ కానివ్వండి, నాకైతే చిన్నప్పుడు ఐ వాస్ హ్యావింగ్ క్లే మోడలింగ్, ఐ వాస్ హ్యావింగ్ కరాటే. సో కరాటే ఆల్మోస్ట్ నేను అక్కడ ఖాతాస్ అనేవి ఉంటాయి కదా, సో 5 ఖాతాస్ వరకు నేర్చుకున్నప్పుడు. ఓకే, ఆ తర్వాత డాన్సింగ్ క్లాస్కి వెళ్ళేవాడిని. ఓకే, దిస్ ఆర్ ఆల్ వెన్ ఐ వాజ్ ఇన్ మహారాష్ట్ర అప్ టు 9th క్లాస్. అదేవిధంగా ఇక్కడ కూడా మనకి ఆబ్వియస్లీ మన తెలుగు స్టేట్స్లో కూడా వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కదా మన స్కూలింగ్ చేస్తున్నప్పుడు. సో స్కూలింగ్ చేస్తున్నప్పుడు జస్ట్ కైండ్ ఆఫ్ ఎక్స్ప్లోర్ థింగ్స్ అండి. మీకు ఖచ్చితంగా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్కి స్కోప్ ఉంటుంది. ఆ స్కోప్ని వాడుకోండి అండ్ మిమ్మల్ని మీరు ఎక్స్ప్లోర్ చేసుకోండి. హూ నోస్, ఆ యొక్క మీరు డెవలప్ చేసుకున్న చిన్న స్కిల్ మేబీ మీకు తర్వాత లైఫ్లో చాలా చాలా పెద్దగా ఉపయోగపడవచ్చు. ఓకే, సో డెఫినెట్లీ ఇటువంటి స్కిల్స్ అనేవి మీరు కైండ్ ఆఫ్ ఇన్కార్పొరేట్ చేసుకోవడానికి ట్రై చేయండి మీ దాంట్లో. ఓకే, అండ్ ఈ ఐఐటి ఫౌండేషన్ పాయింట్కి వచ్చేస్తే, ఒకసారి యాక్చువల్గా ఐ హ్యావ్ సీన్ స్టూడెంట్స్ బోత్ టేకింగ్ ఫౌండేషన్ అండ్ నాట్ టేకింగ్ ఫౌండేషన్. ఫౌండేషన్ తీసుకున్న వాళ్ళు ఏదో గొప్ప గొప్ప ర్యాంక్ సాధించారని లేదు, అదేవిధంగా ఫౌండేషన్ తీసుకునే వాళ్ళు ఏమీ సాధించలేదని లేదు. సో నేను ఇంటర్లో జాయిన్ అయినప్పుడు యాక్చువల్గా ఐ సా వన్ స్టూడెంట్, ఓకే, హీ వాజ్ నాట్ ఫ్రమ్ అ ఫౌండేషన్ బ్యాక్గ్రౌండ్, అయినప్పటికీ హీ వాజ్ పర్ఫార్మింగ్ వెల్. కాబట్టి మీరు ఇంటర్లో చదవగలిగేది ఇంటర్లో ఖచ్చితంగా చదవగలరు, దానికోసం మీరు ఖచ్చితంగా ఫౌండేషన్ తీసుకోవాలని రూల్ లేదు. ఐ హ్యావ్ ఈవెన్ సీన్ స్టూడెంట్స్ ఎవరైతే డైలీ మార్నింగ్ టు ఈవినింగ్ మొత్తం అంతా స్కూల్లో ఉంటారు అండ్ ఈవినింగ్ అయిన వెంటనే మళ్ళీ కోచింగ్ సెంటర్కి వెళ్తారు, సెపరేట్ కోచింగ్ ఫర్ ఐఐటి అండ్ ఆల్. దట్ ఈస్ డెఫినెట్లీ నాట్ రిక్వైర్డ్ అండి. ఓకే, నేను ఏదో దాన్ని క్రిటిసైజ్ చేయట్లేదు, బట్ ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ అంటున్నా. ఆ టైం మీరు మీ యొక్క పర్సనాలిటీ డెవలప్మెంట్, ఓకే,
మోరల్ ఎడ్యుకేషన్, మీ వాల్యూస్ని డెవలప్ చేసుకోవడం కానీ. సో ఇవాళ రోజులు మనం చూస్తున్నాం. సో సొసైటీలో వాల్యూస్ అనేవి ఖచ్చితంగా తగ్గిపోతాయని చెప్పుకోవచ్చు. సో నేను ఏదో కైండ్ ఆఫ్ క్రిటిసైజ్ చేయట్లేదు ఎవరిని, అగైన్ చెప్తున్నాను. బట్ దెన్ నా యొక్క పాయింట్ ఏంటి అంటే యూజ్ టైం ప్రీషియస్లీ. ఆ టైం ఏదైతే ఉంటుందో స్కూలింగ్ టైం, ఆబ్వియస్లీ ఆ స్కూలింగ్ టైంని యూజ్ ఇట్ కైండ్ ఆఫ్ ఇన్ అ బెటర్ మేనర్. ఓకే, దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్స్. 10th అయిపోయాక ఆబ్వియస్లీ ఇంటర్లో జాయిన్ అవ్వాలి కదా. ఇంటర్లో దేర్ ఆర్ లాట్ మెనీ ఆప్షన్స్, ఐ నో. బట్ నేను ఆబ్వియస్లీ 9th and 10th ఈ ఐఐటి ఫౌండేషన్ ఉన్నాను కాబట్టి ఐ వాజ్ హ్యావింగ్ దట్ ఇంట్రెస్ట్. సో ఏదైతే చదువుతున్నామో 2 years నుంచి లెట్స్ గివ్ ట్రై టు ఇట్. సో దానికే ప్రిపేర్ అవుదామని చెప్పి ఇంటర్లో ఎంపీసీ జాయిన్ అయ్యాను. సో నాలాగే చాలామంది చేస్తూ ఉంటారు. ఓకే, నాలాగే చాలామంది చేయడం అంటే ఏంటన్నా అంటే బేసిక్గా చాలామంది ఏం చేస్తారంటే ఆబ్వియస్లీ 6th నుంచి మనం ఐఐటి చదివేస్తున్నాం కాబట్టి ఫౌండేషన్, ఇంటర్లో కూడా అదే తీసుకుందాము అనుకుంటారు. దట్స్ నాట్ అ రాంగ్ డెసిషన్. ఖచ్చితంగా రాంగ్ డెసిషన్ అయితే కాదు. కానీ ఈజ్ దట్ ద ఓన్లీ డెసిషన్ అని మిమ్మల్ని మీరు క్వశ్చన్ అనుకుంటే దెన్ ద ఆన్సర్ ఈజ్ నో, దట్స్ నాట్ ద ఓన్లీ డెసిషన్. మీరు 4 years ప్రిపేర్ అయ్యారు, ఫైన్. బట్ దెన్ మీకు తెలిసిపోతుంది అప్పుడే యూ హ్యావ్ ఇంట్రెస్ట్ లేదా, మీరు క్రాక్ చేయగలరా చేయలేరా అని చెప్పి మీకు అప్పుడే ఐడియా వచ్చేస్తుంది కదా. మీకు 4 years ఎక్స్ట్రా ఎక్స్పీరియన్స్ ఉంది, క్రాక్ చేయగలరా చేయలేరా అనే జడ్జ్మెంట్ రావడానికి. ఓకే, సో ఆ జడ్జ్మెంట్లోకి వచ్చి ఇఫ్ ఎట్ ఆల్ యూ ఆర్ ఫీలింగ్ దట్ నేను మేబీ ఐఐటి క్రాక్ చేయలేనేమో అనిపిస్తే డెఫినెట్గా చూజ్ అదర్ పాత్స్. ఇవాళ రోజుల్లో వీ హ్యావ్ డిఫరెంట్ పాత్స్ అండి. ఎంపీసీ బైపీసీ కాకుండా వీ హ్యావ్ లాట్స్ మోర్ పాత్స్. అవి ఏంటి అన్నా అంటే నేను చెప్పేది ఒకటే, ఒక కొత్త సినిమా రిలీజ్ అయిన వెంటనే ఏ విధంగా అయితే మనం గంటలు దాని యొక్క రివ్యూ చూడడానికి కోసం టైం వెచ్చిస్తామో అదేవిధంగా జస్ట్ గో టు ద ఇంటర్నెట్, సర్చ్ చేయండి ఆప్షన్స్ ఏంటని చెప్పి. మనకు కామర్స్ ఉంది, ఆర్ట్స్ ఉంది, వీ హ్యావ్ డిఫరెంట్ థింగ్స్ అండి, సీరియస్గా. సో డెఫినెట్గా ఏం చేస్తారంటే సర్చ్ చేయండి. వాళ్ళు ఈ వీడియో అయిపోయిన వెంటనే మీరు కనుక ఇంకా స్కూలింగ్లో ఉన్నారు, ఇంటర్లో జాయిన్ అవ్వలేదు అనుకుంటే సర్చ్ చేయండి. ప్రతి దాని గురించి సెపరేట్గా పాయింట్స్ రాసుకోండి. ఓకే, ప్రతి దాని గురించి సెపరేట్ చదవండి. ఎలాగైతే మీరు ప్రతి సినిమా గురించి సెపరేట్గా చదువుతారో, ఓకే, ప్రతి వెబ్సైట్లో వేరేగా వెళ్ళి వీడియోలు రాసాడు, వాడియోలు రాసాడు రివ్యూ అని చెప్పి చదువుతారు, అదేవిధంగా దీనికి కూడా చేయండి. ఇట్ విల్ బి హెల్ప్ఫుల్. ఆబ్వియస్లీ సినిమా కోసం టైం స్పెండ్ చేస్తున్నప్పుడు మన లైఫ్ కోసం మనం స్పెండ్ చేయలేమా? ఓకే, సో టేక్ అ వైజ్ డిసిషన్. సో నేనైతే ఇంటర్లో ఎంపీసీ తీసుకున్నాను. అండ్ ఎంపీసీని తీసుకున్నప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ నేను ఇంటి నుంచి చదివాను. బట్ సెకండ్ ఇయర్ ఐ యూస్ టు స్టడీ ఫ్రమ్ హాస్టల్. ఎందుకన్నా హాస్టల్లో బాగా చదువుతామన్నా అంటే నో, బికాస్ డాడీకి మళ్ళీ హైదరాబాద్ నుంచి కాకినాడ ట్రాన్స్ఫర్ అయింది. ఓకే, దానివల్ల అమ్మ డాడీ చెల్లి అందరూ వెంట కాకినాడ షిఫ్ట్ అయిపోయారు. కాబట్టి నేను ఐ యూస్ టు స్టడీ ఇన్ హాస్టల్. ఓకే, అండ్ హాస్టల్లో నేను మార్నింగ్ 3 AM వరకు చదివేవాడిని అండి, అప్ టు 3 AM. సో 3 AMకి బాత్ చేసి పడుకునేవాడిని, సో దట్ నెక్స్ట్ డే 8 AMకి నేను స్నానం చేయకుండా డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అని చెప్పి. ఓకే, సో అంతలా చదివేవాడిని, ఖచ్చితంగా బాగా చదివేవాడిని చెప్పుకోవచ్చు. అలా బాగా చదవడం వల్ల ఖచ్చితంగా ఐపీలో అయితే మంచి మార్క్స్ వచ్చాయి. ఐ వాజ్ యాక్చువల్లీ ద టాపర్ ఆఫ్ ద కాలేజ్, 92 వచ్చాయి, 98.2%. బట్ ఐఐటి జేఈఈ మెయిన్స్లో అంత డీసెంట్గా రాలేదు. ఓకే, ఐ వాజ్ క్వాలిఫైడ్, నాకు IIITs కొన్ని NITs వచ్చాయి, అవన్నీ పక్కన పెడితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న రేంజ్లో ర్యాంక్ రాలేదు. ఓకే, రిజల్ట్ రోజు నేను ఎక్కడ డిప్రెస్ అయిపోతానని చెప్పి ఆ రోజు నాకు వెళ్ళి హోటల్లో బిర్యానీ ట్రీట్ ఇచ్చారు. ఎందుకనుకుంటున్నారు? జస్ట్ ఫర్ నాట్ గెటింగ్ ఇన్ టు ఐఐటి. సో ఆ లెవెల్ ఆఫ్ సపోర్ట్ వాళ్ళు నాకు చూపించారు. ఓకే, సో దే ఆర్ కంప్లీట్లీ సపోర్టివ్ అండి. దాంట్లో మాత్రం దెర్ వాజ్ నో అదర్ గో. అండ్ చెప్తున్నాను కదా, ఎప్పటికైనా సరే మీకు ఎవరైనా సపోర్ట్ కంప్లీట్గా చేస్తారంటే దే ఆర్ జస్ట్ యువర్ పేరెంట్స్. కాబట్టి మీ పేరెంట్స్ చెప్పింది వినండి. ఓకే, సో అన్న యాక్చువల్గా నాకు ఒక డిఫరెంట్ పాత్ పర్సూ చేసుకోవాలని ఉంది, కానీ మా పేరెంట్స్ మాత్రం ఈ యొక్క పాతే పర్సూ చేసుకోమంటున్నారు. లైక్ ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ట్స్ ఇంట్రెస్ట్ ఉంది, బట్ మై పేరెంట్స్ ఆర్ టెలింగ్ మీ టు చూస్ ఎంపీసీ అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళు ఎందుకు మిమ్మల్ని తప్పు డైరెక్షన్ పెడతారు? మేబీ వాళ్ళు చూసిన దాన్ని బట్టి సొసైటీలో మేబీ ఎంపీసీ ద్వారా వెళ్తే ఫాస్ట్గా సెటిల్ అవుతారని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారేమో. దట్ మైట్ బి ద రీజన్ కదా. సో ఖచ్చితంగా ఇఫ్ యు ఆర్ లైక్ కంప్లీట్లీ 100% షూర్ దాట్ మీరు ఆర్ట్స్ వైపు వెళ్ళి ఇఫ్ యూ క్యాన్ గెట్ సక్సెస్ అని మీకు కాన్ఫిడెన్స్ ఉంటే ఖచ్చితంగా వెళ్ళి కన్విన్స్ చేయండి. కన్విన్స్ చేస్తే ఒప్పుకొని పేరెంట్స్ ఉంటే ఎవరు ఉన్నారు, ఒప్పుకోవట్లేదంటే మీరు చేసే కన్విన్సింగ్ ఈజ్ నాట్ కరెక్ట్ అనేదే పాయింట్ అనమాట. సో ఖచ్చితంగా ట్రస్ట్ యువర్ పేరెంట్స్, ఓన్లీ దే విల్ హెల్ప్ యూ అనమాట. ఓకే, సో ఈ విధంగా నా యొక్క ఇంటర్ అయిపోయింది. సో చెప్పాను కదా ఐఐటీ రాలేదు అని చెప్పి. సో ఉన్న కాలేజెస్లో అప్పట్లో నాకు వచ్చిన మార్క్స్ బట్టి ఐపీఈ అండ్ బోత్ జేఈ మెయిన్స్ నాకు వచ్చిన కాలేజ్ వాజ్ శాస్త్ర అనమాట. సో శాస్త్ర అప్పట్లోనే ఇట్ వాజ్ NIRF ర్యాంకింగ్లో టాప్ 50లో ఉందన్నమాట. ఎగ్జాక్ట్ గుర్తులేదు, 45 ఎంతో ఉండింది. సో ఆ యొక్క కాలేజ్లో మా డాడీ నన్ను జాయిన్ చేశారు ఆఫ్టర్ లాట్స్ ఆఫ్ రీసెర్చ్. సో అన్ని కాలేజ్ గురించి వెతికారు, ఆ కాలేజ్ ఎలా ఉంటుంది, ఈ కాలేజ్ ఎలా ఉంటుంది, ఆ కాలేజ్లో ఎలా చెప్తారు, ఈ కాలేజ్లో చెప్తారు, స్ట్రెస్ ఎలా ఉంటుంది అండ్ హౌ ఇస్ ద కల్చర్ ఇన్ ద కాలేజ్ అని చెప్పి. సో ఫైనల్గా డాడీ నన్ను ఇక్కడ శాస్త్రలో జాయిన్ చేశారు. సో
శాస్త్రలో జాయిన్ అయినప్పుడు ఐ వాజ్ హ్యావింగ్ సో పెద్ద థ్రిల్లింగ్ అయితే లేదు. బీటెక్కి వెళ్ళాలని ఎంత థ్రిల్లింగ్ అయితే ఉంటుందో అంత థ్రిల్లింగ్ అయితే లేదు. ఎందుకంటే నా యొక్క మైండ్లో ఉన్న థాట్ ఏంటి అంటే ఐఐటి లూజ్ అయిపోయాం, ఇంకా మనం ఏమీ చేయలేం, వీ హ్యావ్ నథింగ్ మోర్ టు డూ అనేది థాట్ అనమాట. బికాస్ అలాగే మనకి ఈ సొసైటీ నేర్పిస్తుంది మనకి ఏమని, ఐఐటి ఇస్ సంథింగ్ దట్ యూ నీడ్ క్రాక్, ఐఐటి లేకపోతే లేదు, ఇట్స్ గాన్ అన్నట్టుగా మీకు ఈ సొసైటీ అనేది ఫ్రేమ్ చేసి చూపిస్తుంది. బట్ దట్స్ నథింగ్ ట్రూ అండి. ఓకే, అందుకే నేను ఎనిమిదిలో నుంచున్నాను ఇవాళ. ఓకే, సో అలాగే ఉండింది నాకు కూడా. సో ఫస్ట్ టైం మొత్తం అదే ఫీలింగ్తో ఉన్నాను. బట్ దెన్ లోపల ఒక కైండ్ ఆఫ్ థాట్ అనమాట. సో నన్ను నేను ప్రూవ్ చేసుకోలేకపోయాను ఇంటర్లో. సో అట్లీస్ట్ నౌ ఐ షుడ్ ప్రూవ్ మై సెల్ఫ్ అని చెప్పి ఫస్ట్ సెమిస్టర్ నుంచే నేను నా 100% ఇవ్వడం మొదలెట్టాను. ఫస్ట్ సెమిస్టర్లోనే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏదైతే ఒక కాంపిటీషన్ కండక్ట్ చేశారో ఆ కాంపిటీషన్లో క్వాలిఫై అయ్యి వీ గోట్ అ ట్రాఫీ ఆల్సో. అది యాక్చువల్గా ఒక డిజైన్ కాంపిటీషన్ అనమాట. సో ఫస్ట్ సెమిస్టర్లోనే ఐ జస్ట్ డిడ్ దాట్. దాంతోపాటు ప్రతి ఫెసిలిటీ, మా కాలేజ్లో ఉన్న ప్రతి రీసెర్చ్ ఫెసిలిటీ, ప్రతి లైబ్రరీ ఫెసిలిటీ, ఎవ్రీథింగ్ ఐ జస్ట్ వెంట్ త్రూ. నేను ఎలా ఉపయోగించుకోగలను ఈ కాలేజ్ని అనేది నేను బాగా స్టడీ చేశాను ఫస్ట్ సెమిస్టర్లోనే. అండ్ ఐఎమ్ టెలింగ్ యూ వన్ పాయింట్ హియర్ గైస్, మీ బీటెక్ ఫస్ట్ ఇయర్ లైఫ్ అనేది ఇట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్. మీరు మీ లైఫ్ మొత్తాన్ని చేంజ్ జస్ట్ బీటెక్ ఫస్ట్ ఇయర్తో. బికాజ్ బీటెక్ ఫస్ట్ ఇయర్లో మీకు పెద్ద ప్రెషర్ ఉండదు, మీరు ఇంకా మీ కోర్ బ్రాంచ్లోకి ఎంటర్ అయ్యి ఉండరు. ఓకే, కాబట్టి మీకు బోల్డ్ అంత స్పేస్ ఉంటుంది టు డిస్కవర్ థింగ్స్, టు డిస్కవర్ యువర్ ఇంట్రెస్ట్. ఓకే, ఆబ్వియస్లీ మీలో చాలామంది హాస్టల్ ఉంటారు కాబట్టి మీకు ఎవరు అడ్డు చెప్పేవాళ్ళు కూడా ఉండరు. సో మీరు ఏది చేద్దాం అనుకుంటే అది చేయొచ్చు. మీరు వెళ్ళి మూలకు వచ్చిన పబ్జీ ఆడుకోవచ్చు, ఆర్ అదే మీరు పక్కకు వెళ్ళి ఆండ్రాయిడ్ డెవలప్మెంట్ నేర్చుకోవచ్చు. ఓకే, చాయిస్ మీ చేతుల్లో ఉంది. అన్న ఆండ్రాయిడ్ డెవలప్మెంట్ మాత్రమేనా అంటే, ఆండ్రాయిడ్ డెవలప్మెంట్ అనేది ఒక ఎగ్జాంపుల్కి ఇచ్చాను. వాట్ ఎవర్ ఈజ్ ఏ ఇంట్రెస్ట్, మీరు దాన్ని డిస్కవర్ చేయొచ్చు. మీకు డ్యాన్సింగ్ అంటే ఇష్టమా, గో, మీకోసం బోల్డ్ అన్ని క్లబ్స్ ఉంటాయి అక్కడ, కల్చరల్ క్లబ్స్, దాంట్లో జాయిన్ అవ్వండి. దాని ద్వారా మీ యొక్క స్కిల్ని బయట తెచ్చుకోండి. మీకు యాక్టింగ్ అంటే ఇష్టమా, వెళ్ళండి, మీకోసం బోల్డ్ అన్ని క్లబ్స్ ఉంటాయి. అగైన్ దిల్ బి లాట్స్ ఆఫ్ సొసైటీస్, వాటిని వాడుకోండి. క్లబ్స్ ఏమి లేవన్నా కల్చరల్ క్లబ్స్ మా కాలేజ్లో అనుకుంటే మీలాంటి సిమిలర్ క్యాండిడేట్స్ని మీరు వెతకండి. ఎవరైతే స్కిట్లు చేద్దాం అనుకుంటున్నారో, ఎవరైతే యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉందో, కలిపి షార్ట్ ఫిల్మ్స్ చేయండి గైస్. ఎంతమంది లేరు మనకు తెలిసిన వాళ్ళు షార్ట్ ఫిల్మ్స్ ద్వారా ఏదో ఒక గ్రేట్ స్టేజ్కి వెళ్ళిన వాళ్ళు ఇవాళ. ఓకే, సో కాబట్టి ఎక్స్ప్లోర్ యువర్ సెల్ఫ్. ఓకే, బీటెక్ ఫస్ట్ ఇయర్ లైఫ్ అంత బ్యూటిఫుల్ లైఫ్, అంత ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్న లైఫ్ ఎక్కడ ఉండదు. చాలా అనుకోవచ్చు మనకి ఆపర్చునిటీస్ వచ్చేది 4th ఇయర్లో అని చెప్పి, బట్ మీకు రియల్ ఆపర్చునిటీస్ వచ్చేది మీ ఫస్ట్ ఇయర్లో. దట్ ఈస్ వెన్ యూ కెన్ డిస్కవర్ యువర్ సెల్ఫ్. ఓకే, సో అప్పుడే యాక్చువల్గా నేను డిస్కవర్ స్టార్ట్ చేశాను. సో ఐ స్టార్టెడ్ లెర్నింగ్ ఎవ్రీథింగ్. నాకు ఏదైతే కనిపించేదో అనేది తెలిసేవాడిని. సో ఫస్ట్ సెమిస్టర్లో నేను ఆండ్రాయిడ్ డెవలప్మెంట్ నేర్చుకుని స్టార్ట్ చేశాను, వెబ్ డెవలప్మెంట్ నేర్చుకుని స్టార్ట్ చేశాను. యాక్చువల్గా అప్పుడు నేను ఇంకా సిఎస్సి బ్రాంచ్ కూడా కాదు. ఓకే, సో ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలంటే, బేసిక్గా నా యొక్క స్కోర్కి, నా యొక్క ర్యాంక్కి నాకు సిఎస్సి బ్రాంచ్ రాలేదు. అప్పట్లో ఐ వాజ్ హ్యావింగ్ కోరిక అనమాట టు జాయిన్ సిఎస్సి ఆర్ ఈసీ. ఎందుకన్నా నీకు అది అంత బాగా ఇష్టం అంటే నాకు కూడా తెలియదు. బికాజ్ నాకు అప్పుడు ఏ బ్రాంచ్ ఎలా ఉంటుందో ఎగ్జాక్ట్గా అస్సలు తెలియదు. కానీ సొసైటీలో నేను చెప్తున్నాను కదా, మనకి ఏం చెప్తారు, ఫస్ట్ ప్రిఫరెన్స్ షుడ్ బి సిఎస్సి, సెకండ్ ప్రిఫరెన్స్ ఈసీ, థర్డ్ ట్రిపుల్ ఈ, మెకానికల్ అని చెప్పి మీకు ఒక ఫార్మాట్ రాసిచ్చేస్తారు కదా. ఆ విధంగా నాకు ఫార్మాట్ రాసిచ్చేశారు. ఓకే, ఆ ఫార్మాట్ రాసిచ్చేయడం వల్ల ఏమైంది అంటే, ఐ వాజ్ విల్లింగ్ టు స్టడీ సిఎస్సి కానీ ఈసీ కానీ, బట్ నాకు అది రాలేదు. ఐ గాట్ ట్రిపుల్ ఈ అనమాట. సో నాకు ట్రిపుల్ ఈ వచ్చింది. బట్ దెన్ కాలేజ్ మంచిది అని చెప్పి ట్రిపుల్ ఈలో జాయిన్ అయిపోయాను. ఈ పాయింట్ ఏం చెప్పానంటే, నేను సిఎస్సి కానప్పటికీ నేను ఆండ్రాయిడ్ డెవలప్మెంట్, వెబ్ డెవలప్మెంట్ ఇవన్నీ నేర్చుకుని స్టార్ట్ చేశాను ఫస్ట్ సెమిస్టర్లోనే. ఓకే, సో నేను చెప్పేది ఇక్కడ పాయింట్ ఏంటి అంటే, అగైన్ ద సేమ్ పాయింట్, డిస్కవర్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని ఆపేది మీ బ్రాంచ్ అదే కాదు, ఖచ్చితంగా మీ బ్రాంచ్ కాదు. కొంతమంది అనుకుంటారు, అన్న నేను ఇప్పుడు సివిల్, నేను బయోటెక్నాలజీ, నేను ఎలాగ ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ ఉందన్న వెబ్ డెవలప్మెంట్, మరి ఎలాగంటే, నాకు తెలిసిన ఒక వ్యక్తి, హీ ఈజ్ ఫ్రమ్ బయోటెక్నాలజీ బ్రాంచ్ అండ్ తను సిఎస్సి స్టూడెంట్స్ కంటే బాగా వెబ్ డెవలప్మెంట్ చేస్తాడు, వెబ్సైట్ క్రియేట్ చేస్తాడు. సో బ్రాంచ్ ఈజ్ నథింగ్ దట్ కెన్ స్టాప్ యూ. కొంతమంది అనుకోవచ్చు, అన్న నాకు నీకైతే మంచి కాలేజ్ వచ్చేసింది, టాప్ 50 అంటున్నావు ఎన్ఆర్ఎఫ్లో, మరి మాకు ఎలాగా అని చెప్పి. ఈవెన్ కాలేజ్ డజంట్ మేక్ యూ. ఓకే, మీకు 10th క్లాస్లో ఒక స్టోరీ ఉంటుంది. ఓకే, సుధామూర్తి గారు రాసింది, దాంట్లో మీకు ఉంటుంది అనమాట ఆల్మోస్ట్ లాస్ట్లో. ఇట్ ఈస్ నాట్ ద కాలేజ్ ఆర్ ద ఇన్స్టిట్యూషన్ దట్ డిసైడ్స్ యువర్ లైఫ్ అన్నట్టుగా సినిమా ఉంటుంది. ఇట్స్ జస్ట్ యూ అండ్ యువర్ సెల్ఫ్. ఇట్ ఈస్ జస్ట్ యూ యువర్ సెల్ఫ్ హూ కెన్ చేంజ్ యువర్ డెస్టినీ విత్ యువర్ హార్డ్ వర్క్ అని చెప్పి ఆ విధంగా మీనింగ్ వచ్చే ఒక సెంటెన్స్ ఉంటుంది. దట్ మీన్స్ ఇట్ ఈస్ నాట్ ద కాలేజ్ అండి. ఓకే, ఖచ్చితంగా మీకు ఐఐటి రాలేదు, మీకు టాప్ కాలేజెస్ రాలేదు,
జేఎన్టీయూస్ రాలేదని చెప్పి ఫీల్ అవ్వాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. ఓకే, వేర్ ఎవర్ యు ఆర్ జస్ట్ డూ వాట్ యూ కెన్ అన్న నువ్వు అనుకోవచ్చు. లైక్ అన్న మేము ఉన్నది చిన్న కాలేజెస్లో, మేము చేసింది లైక్ ఇంపాక్ట్ ఏముంటుంది అని చెప్పి. ఇక్కడ మీకు ఒక స్టోరీ చెప్తాను గైస్. యాక్చువల్గా నేను రీసెంట్గా ఒక వీడియో చూస్తున్నాను. ఓకే, ఆ వీడియోలో ఒక పాయింట్ విన్నాను. ఆ పాయింట్ ఏంటి అంటే వెరీ సింపుల్, ఎగ్జాక్ట్ పేరు గుర్తులేదు కానీ ఎప్పుడైతే ఎర్త్ ఫామ్ అయిందో అప్పుడంట మన భూమి మీద ఇప్పుడు ఎంతైతే ఆక్సిజన్ ఉందో, ఎంత ఆక్సిజన్ అయితే కావాలో లైఫ్ సపోర్ట్ చేయడానికి అంత ఆక్సిజన్ అప్పుడు లేదంట, లైఫ్ని సపోర్ట్ చేసే అంత. ఓకే, అప్పుడు అట్మాస్ఫియర్ కూడా లేదు యాక్చువల్గా, బికాస్ మనకు ఓజోన్ లేయర్ లేదంట అప్పుడు. ఓకే, అప్పట్లో ఓన్లీ స్టార్టింగ్లో దేర్ ఆర్ ఓన్లీ సైనో బ్యాక్టీరియా సంథింగ్, ఒక కైండ్ ఆఫ్ క్రియేచర్, పేరు ఎగ్జాక్ట్ గుర్తులేదు గైస్. సో అటువంటి ఒక బ్యాక్టీరియా ఉండేదంట. ఓకే, దాని యొక్క ఓన్లీ వర్క్ వాజ్ టు లివ్ అండ్ డై. ఓకే, చాలా చాలా మినియేచర్ క్రియేచర్. బట్ అదేంటి అంటే ఇట్ యూస్ టు రిలీజ్ ఆక్సిజన్ అంట. ఓకే, సో అబౌట్ 3.4 బిలియన్ ఇయర్స్ వరకు ఆ ఆర్గానిజం మాత్రమే ఉన్నాయి భూమి మీద, అండ్ అవి చేసింది ఏం లేదు, ఆక్సిజన్ రిలీజ్ చేసుకుంటే వెళ్ళాయి. అండ్ మీరు నమ్ముతారో నమ్మరు తెలియదు కానీ ఇవాళ మన చుట్టూ ఈ ఓజోన్ లేయర్ కానీ అట్మాస్ఫియర్లో ఈ ఆక్సిజన్ కానీ ఉందంటే ఆ క్రియేచర్స్ యొక్క 3.4 బిలియన్స్ ఇయర్స్ యొక్క వర్క్ మాత్రమే. అప్పుడు ఎప్పుడైతే ఆ క్రియేచర్స్ ఉన్నాయో ఆ టైంలో మీరు ఆ క్రియేచర్ని వెళ్ళి అడిగితే, బాబు నువ్వు ఏం చేసావమ్మా, నీ వల్ల లాభం ఏంటి అంటే ఇట్ విల్ టెల్, నా వల్ల ఏం లాభం లేదు, నేను జస్ట్ వస్తున్నాను పోతున్నాను అంతే, నా వల్ల లాభం ఏం లేదు అనుకుంటుంది. బట్ ఆ యొక్క క్రియేచర్ వల్లే ఇవాళ ఎర్త్ ఈజ్ సో బ్యూటిఫుల్ అండ్ సపోర్టింగ్ లైఫ్. ఓకే, సో ఎప్పుడు కూడా మీరు చేసే ఏ పనైనా ఇట్ ఈస్ నాట్ వర్త్ డూయింగ్, మనం ఇక్కడ చేసేది ఎవరికి తెలీదు, ఇట్ విల్ నాట్ హ్యావ్ అన్ ఇంపాక్ట్ అని అనుకోకండి. ఓకే, యూ కెన్ మేక్ ఇంపాక్ట్ ఆఫ్ వాట్ ఎవర్ స్కిల్ యూ వాంట్. ఓకే, సో దీనికి కావాల్సింది ఏంటి అంటే మీరు మీ ఇంట్రెస్ట్ని ఫాలో అవ్వడం, అండ్ సెకండ్ థింగ్ మీరు ఫాలో అవుదాం అనుకుంటున్న ఇంట్రెస్ట్లో కరెక్ట్ స్కిల్స్ని సంపాదించడం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక యూట్యూబర్ అవుదాం అనుకుంటున్నారు, కంటెంట్ డెలివర్ చేద్దాం అనుకుంటున్నారు. సో ఖచ్చితంగా అక్కడ స్కిల్స్ ఏం కావాలండి మీకు, యూ నీడ్ ద రైట్ స్కిల్ టు స్పీక్ కరెక్ట్లీ, డెలివర్ కరెక్ట్లీ, కరెక్ట్గా పాయింట్స్ రీసెర్చ్ చేయడం రావాలి. సో దీస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్ స్కిల్స్. మీ రెజ్యూమ్లో రాసే స్కిల్స్ మాత్రమే C++, జావా ఇవి మాత్రమే స్కిల్స్ కాదు. మీరు చేద్దాం అనుకుంటున్న ఇంట్రెస్ట్కి సంబంధించిన ఏ టాస్క్ చేయడానికైనా కావాల్సిన ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉంటాయో దే ఆర్ ఆల్ స్కిల్స్. ఓకే, సో యూ నీడ్ టు మాస్టర్ ద స్కిల్స్. ప్రతి ఇంట్రెస్ట్కి సేమ్ స్కిల్ ఉంటుందా అంటే ఉండదు. ఎవరికి అనిపించిన ఇంట్రెస్ట్లో వాళ్ళే ఆ యొక్క స్కిల్ని వెతుక్కోవాలి. ఓకే, సో మీరు చేయవలసింది ఏంటి గైస్, జస్ట్ చెక్ వాట్ యువర్ ఇంట్రెస్ట్ ఈస్. అది ఏదైనా అవ్వచ్చు, మేబీ ఇవాళ రోజుల్లో యూ వాంట్ టు బికమ్ అ హీరో. ఓకే, బట్ మీరు అనుకోవచ్చు లైక్ ఎలా అవుతామన్నా అని చెప్పి. బట్ హూ నోస్ అండి, స్టార్ట్ యువర్ వర్క్ చేయండి. లైక్ ఏం స్కిల్ కావాలి ఒక హీరో అవ్వడానికి సెర్చ్ చేయండి. ఓకే, అవి ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి, నేర్చుకోవడానికి ట్రై చేయండి. అండ్ థర్డ్ థింగ్ ఇస్ క్వాలిటీ గైస్. ఏ స్కిల్ అయినా దాంట్లో క్వాలిటీ ఉంటే ఇట్ యాడ్స్ ద వాల్యూ. నేను రీసెంట్గా ఒక వీడియో చూశాను, అగైన్ ఒక హిందీ వీడియో. దాంట్లో ఒక చూశాను అనమాట, ఇండియాలో ఓకే ఎవ్రీబడీ ఈజ్ అర్నింగ్ అండి. ఈవెన్ చాయ్ సమోసా అమ్మే వాళ్ళలో కూడా నెలకి లక్షలు సంపాదించే వాళ్ళు ఉన్నారు. ఓకే, నా ఓన్లీ థింగ్ ఈజ్ మీరు చేసే పనిని ఎంత పర్ఫెక్ట్గా ఎంత ఎఫిషియెంట్గా చేయగలుగుతున్నారు అనేది పాయింట్. ఓకే, ఒకవేళ మీరు చాయ్ సమోసా అమ్మితే ఇండియాలో మీకంటే బాగా ఎవడు చాయ్ సమోసా అమ్మకూడదు అనే రేంజ్లో మీరు పనిచేయాలి. ఓకే, ఒక సేయింగ్ చూశాను ఒక చోటన మొన్న రీసెంట్గా ఒక న్యూస్ ఆర్టికల్లో, ఇఫ్ యు ఆర్ ఇన్ ద టాప్ 10% ఆఫ్ ఎనీ ఇండస్ట్రీ, టాప్ 10% ఆఫ్ ఎనీ ఇండస్ట్రీ, ఓకే, యూ కెన్ మేక్ అ హెల్ అ లాట్ ఆఫ్ మనీ. మీకు ఎంత కావాలంటే అని సంపాదించవచ్చు. జస్ట్ బీ ఇన్ ద టాప్ 10% ఆఫ్ యువర్ ఇండస్ట్రీ. అది ఏ ఇండస్ట్రీ అవ్వచ్చు, చాయ్ బిస్కెట్లు అమ్ముకునే ఇండస్ట్రీ కూడా అవ్వచ్చు. ఓకే, సో వాట్ ఆర్ యూ డూయింగ్, డూ ఇట్ విత్ కంప్లీట్ ఇంట్రెస్ట్, కంప్లీట్ కాన్ఫిడెన్స్ దట్ యూ కెన్ సక్సీడ్. అది నాకు చాలా ఇంపార్టెంట్. బికాస్ మీరు అనుకోవచ్చు, ఓకే నేను స్టార్ట్ చేశాను, బట్ ప్రతిరోజు మీకు అనిపిస్తుంది లోపల నుంచి, అబ్బా నా వల్ల అవ్వదు, అబ్బా నా వల్ల అవ్వదు అని మీకు అనుకుంటే మిమ్మల్ని మీరు తొక్కేసుకుంటున్నారు. మీకు ఖచ్చితంగా మీ వల్ల అవుతుంది. ఓకే, మీ వల్ల ఒకటి అవుతుందని మీరు నమ్మితేనే మీ వల్ల అవ్వేందుకు అది ఛాన్స్ ఉంటుంది. ఓకే, యు ఆర్ జస్ట్ వాట్ యువర్ థాట్స్ ఆర్. ఓకే, మీరు ఏవైతే ఆలోచిస్తున్నారో, ఏ పాయింట్స్ని మీరు అనుకుంటారో అదే మీరు. జస్ట్ ఒక పాయింట్ వేయించుకోండి. జస్ట్ ఇమాజిన్ దట్ మీ బాడీ అలాగే ఉంది, జస్ట్ మీ బ్రెయిన్ వేరే బ్రెయిన్తో రిప్లేస్ చేశారు. దెన్ యు ఆర్ నో లాంగర్ యూ. ఆ బ్రెయిన్ ఎవరైతే రిప్లేస్ చేశారో యు ఆర్ దట్ పర్సన్. సో ఇట్ ఈస్ జస్ట్ వాట్ యు ఆర్ థింకింగ్. కాబట్టి థింక్ పాజిటివ్. ఓకే, అండ్ నా స్టోరీలోకి మళ్ళీ వెనక్కి వచ్చేస్తే, సో ఆ విధంగా నేను ఫస్ట్ సెమిస్టర్ మొత్తం ఐ వర్క్ టూ హార్డ్ అండి. నా సెమిస్టర్స్ కూడా నేను చాలా సీరియస్ తీసుకుని చాలా బాగా చదివాను.
యాక్చువల్గా 10 జీపీఏ కొడదాం అనుకున్నాను ఫస్ట్ సెమిస్టర్లో. ఐ వాజ్ నాట్ అవేర్ దట్ బీటెక్లో మనకు 10 జీపీఏ రాదని తెలియదు అన్నప్పుడు, బట్ 10 జీపీఏ కొడదాం అని చెప్పి నా ప్రయత్నం అనమాట. ఓకే, సో ఫస్ట్ సెమిస్టర్ బాగా రాశాను. ఐ వాజ్ ద యూనివర్సిటీ టాపర్ అండి. సో మా యొక్క కాలేజ్లో శాస్త్ర యూనివర్సిటీ మొత్తానికి అన్ని బ్రాంచ్లకి కలిపి ఐ వాజ్ ద యూనివర్సిటీ టాపర్. సెకండ్ సెమిస్టర్ అగైన్ ఐ వాజ్ ద యూనివర్సిటీ టాపర్. కాబట్టి దీనివల్ల ఏమైంది అంటే 2 సెమిస్టర్స్ కూడా ఫస్ట్ ఇయర్ మొత్తం టాప్ చేయడం వల్ల నాకు స్లైడింగ్ ఆప్షన్ ఇచ్చిందనమాట. సో నీకు కావాలంటే బ్రాంచ్ మార్చామా అని చెప్పి ఆప్షన్ ఇచ్చారు. సో కాబట్టి ఫస్ట్ సెమిస్టర్ చూసుకుంటే నేను నేర్చుకున్న స్కిల్స్ అండ్ నా ఇంట్రెస్ట్ కానీ వర్ ఆల్ టువర్డ్స్ కంప్యూటర్ సైన్స్. ఫస్ట్లో కంప్యూటర్ సైన్స్ కానీ ఈసీ కానీ తీసుకుందాం అనుకున్నప్పుడు నాకు కంప్యూటర్ సైన్స్ అంటే ఏంటి, ఈసీ అంటే ఏంటి తెలియదు, బట్ ఇప్పుడు తెలుసు నాకు. కాబట్టి కాన్షియస్గా కంప్యూటర్ సైన్స్ చూస్ చేసుకున్నాను. ఆ విధంగా మిగతా అన్ని ఏళ్ళు కూడా కంప్యూటర్ సైన్స్ నుంచి చదవడం జరిగింది. ఓకే, అండ్ ఈ యూట్యూబ్ జర్నీలోకి వచ్చేస్తే యాక్చువల్గా ఇంటర్లో నాకు ఇది ఒక ఫ్యాషన్ అనమాట. ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేద్దాం, ఏదో కంటెంట్ పెడదామని చెప్పి. ఆ విధంగా ఇంటర్ సెకండ్ ఇయర్లో డాడీని కన్విన్స్ చేసి అమ్మని కన్విన్స్ చేసి వాళ్ళు ఒప్పుకోనప్పటికీ ఒక ఛానల్ పెట్టాను. కంటెంట్ ఏం పెట్టామన్నా అంటే పెద్ద ఏం పెట్టింది లేదు. ఓకే, బట్ ఛానల్ అయితే క్రియేట్ చేశాను. అదే నేను బీటెక్లో జాయిన్ అయ్యాక ఆ ఛానల్ మీద వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. స్టార్టింగ్లో కొన్ని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వీడియోస్, సో సూపర్స్టిషన్స్, సైన్స్ అని ఇవన్నీ డిఫరెంట్ టాపిక్స్ చెప్పామండి. ఓకే, ఫస్ట్ సెమిస్టర్ చెప్పాను కదా. సో నా యొక్క బీటెక్ సెమిస్టర్స్ మీద కూడా నేను కంప్లీట్ కాన్సన్ట్రేషన్తో చదివేవాడిని. కాబట్టి చాలామంది వచ్చి లైక్ డౌట్స్ అడిగేవారు, మేబీ టీచ్ చేయమని అడిగేవారు. అందువల్ల ఏమైంది అంటే నాకు టీచింగ్ అనే ఒక క్యాపబిలిటీ ఉందని చెప్పి నాకే తెలిసింది. సో కాబట్టి ఏం చేశానంటే నా యొక్క ఫస్ట్ సెమిస్టర్లో యూట్యూబ్లో, అదే ఫస్ట్ సెమిస్టర్ ఎండింగ్లో యూట్యూబ్లో టీచ్ చేయడం స్టార్ట్ చేశాను. సో ఐ స్టార్టెడ్ టీచింగ్. సో ఆ విధంగా నా జర్నీ స్టార్ట్ అయ్యింది. స్టార్టింగ్లో ఆబ్వియస్లీ నో రీచ్ అండి, ఎవరు చూసేవారు కాదు. అట్లీస్ట్ ఒక కమెంట్ వస్తే ఆ రోజు మొత్తం ఐ యూస్ టు బి వెరీ వెరీ హ్యాపీ. అంత రేంజ్లో ఉండేది. లైక్ ఎవరు చూసేవారు కదా, ఆబ్వియస్లీ స్టార్టింగ్ ఎవరు చూడరు కదా. కాబట్టి నేను ఆల్మోస్ట్ రోజు మార్నింగ్ 5 AM లేచి, బీటెక్ ఫస్ట్ ఇయర్లో చెప్తున్నాను, 5 AM లేచి ఏం చేసేవాడిని అంటే ఐ యూస్ టు అప్లోడ్ వీడియోస్ ఇన్ బల్క్. సో ఒక 10-15 వీడియోస్ రికార్డ్ చేసేవాడిని అట్ 5 AM. 5 AM ఎందుకన్నా అంటే ఆ టైంలోనే హాస్టల్ కామ్గా ఉంటుంది కాబట్టి. సో మీరు కనుక హాస్టల్ అయితే మీకు తెలుస్తుంది, హాస్టల్స్లో కామ్గా ఉంటుంది అంటే ఒక టైం అది జస్ట్ ఎర్లీ మార్నింగ్, బికాస్ ఆ టైంలో ఎవరు లేవరు. అంటిల్ అన్లెస్ ఆ యొక్క టైం తప్ప మిగతా అన్ని టైమ్స్ ఆల్మోస్ట్ నైట్ 1-2 వరకు హాస్టల్లో గోల ఉంటుంది. ఓకే, సో ఆ టైంలో అప్లోడ్ చేసేవాడిని. అలా స్లోలీ ఓకే అప్లోడ్ చేస్తూ ఓకే పీపుల్ స్టార్టెడ్ రికగ్నైజింగ్ మీ. సో ఒక ఛానల్ ఉంది వంశీబాబు అని, దాంట్లో కంటెంట్ బాగుంటుంది అని రికగ్నైజ్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ స్లోలీ ఇన్ దట్ వే ఇట్ స్టార్టెడ్ గ్రోయింగ్. అండ్ ఇవాళ నేను మీ ముందు ఉంచున్నాను. యాక్చువల్గా నేను ఇవాళ ఇలా మీ ముందు నుంచి మాట్లాడుతున్నానంటే దాని వెనకాల ఉన్నది 3 people అనమాట. ఫస్ట్ ది ఆల్వేస్ గాడ్ అనమాట. నేను దేవుడిని బాగా నమ్ముతాను. దేవుడు బ్లెస్సింగ్స్ బాగా ఉండడం వల్ల ఓకే ఐ యామ్ హియర్. సెకండ్ ఈజ్ మై పేరెంట్స్, అమ్మ, డాడీ, అండ్ ఆబ్వియస్లీ మా చెల్లి కూడా. కంప్లీట్ ఫ్యామిలీ వర్ కంప్లీట్లీ సపోర్టివ్. ఓకే, యాక్చువల్గా మా చెల్లి అయితే అప్పట్లో ఛానల్ పెట్టినప్పుడు వ్యూస్ రావట్లేదని చెప్పి వాళ్ళ స్కూల్లో ప్రతి టీచర్కి దగ్గరికి వెళ్ళి సబ్స్క్రైబ్ చేయించి లైక్ చూడమని చెప్పేదన్నమాట. సో ఫ్యామిలీ వాజ్ కంప్లీట్ సపోర్టివ్. అండ్ థర్డ్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్, ఈ ముగ్గురులో కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఎవరు అంటే మై యూట్యూబ్ ఆడియన్స్. వాళ్ళు నా యొక్క టీచింగ్ని ఎంకరేజ్ చేశారు కాబట్టి, నా యొక్క టీచింగ్లో కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు కాబట్టి, అన్న ఇక్కడ మార్చు, నా లైటింగ్ పెంచు, అన్న వాయిస్ కొంచెం స్పీడ్గా ఉంది తగ్గించు అనే ఈ డిఫరెంట్ పాయింట్స్తో నన్ను ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేశారు కాబట్టి టుడే ఐఎమ్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ యూ గైస్. సో ఐ విల్ టేక్ దిస్ ఆపర్చునిటీ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఎవరైతే మేబీ ఈ వీడియో చూస్తున్నారో కూడా చాలామంది నా యొక్క మేబీ సబ్స్క్రైబర్స్ అండ్ మా యొక్క వంశీ భవానీ ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఆల్. ఓకే, సో మీ వల్లే ఇక్కడ ఉన్నాను నేను ఇవాళ. ఓకే, అండ్ ఫైనలీ ఐ వుడ్ థ్యాంక్ జోష్ టాక్స్. సో ఎప్పుడైతే జోష్ టాక్స్ వాళ్ళు కాల్ చేసి ఇలా మీ యొక్క లైఫ్ స్టోరీ ఆర్ ఒక మోటివేషన్ కైండ్ ఆఫ్ టాక్ చెప్పమన్నారో ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్. సో జోష్ టాక్స్ వాళ్ళు కాల్ చేసి మనల్ని చెప్పమంటున్నారంటే ఓకే వీఆర్ సంథింగ్ టుడే అనేది అనిపించింది నాకు. అండ్ అగైన్ ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ యూ గైస్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. అలాగే ఈ వీడియోని మీ స్నేహితులకు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి.